మీ ఇంట్లో ఎవరైనా కుటుంబ యజమాని చనిపోతే 20,000 రూపాయలు వస్తాయని మీకు తెలుసా? ఈ స్కీమ్‌కి ఏ విధంగా అప్లై చేయాలి? ఈ స్కీము అప్లికేషన్ చేసుకోవడానికి ఏజ్ ఎంత ఉండాలి? ఈ స్కీమ్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు? ఈ స్కీము ఎక్కడ అప్లై చేయాలి? దీనికి కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటి? ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోకు సంబంధించి ఫుల్ వీడియో మన ఛానల్లో ఇదివరకే చేయడం అయితే జరిగింది. ఒకవేళ మీకు పూర్తి డీటెయిల్స్ కావాలి అని అంటే మన ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియో కూడా చూడండి. ఈ అప్లికేషన్ చేయాలని అంటే ఎవరైతే క్యాండిడేట్ చనిపోయారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, వాళ్ళ యొక్క డెత్ సర్టిఫికేట్, రేషన్ కార్డు అయితే ఉండాలి. ఈ స్కీమ్కు ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంక్ అకౌంటు, క్యాస్ట్ ఇన్కమ్ అయితే ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గరలోని ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ అయితే చేయాలి. దీనికి ఏజ్ 18 నుంచి 59 సంవత్సరాల మధ్యలో ఉండాలి. ఈ స్కీమ్ పేరు NFBS నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీము. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోను మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా చనిపోతే వాళ్ళు కూడా అప్లికేషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది. దీనికోసం సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా మన ఛానల్లో ఫుల్ వీడియో చేయడం అయితే జరిగింది. ఆ వీడియో అయితే చూడండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.